హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేసేసాననమాట. టైం చూసారు కదా, 5:10 అవుతూ ఉంది. ఇంకా ఆ రోజు వచ్చేసి నాకు కూడా కాస్త అర్జెంట్ పని ఉండిందనమాట. పిల్లల్ని వదిలిన తర్వాత నేను కూడా 7:00కే వెళ్ళాలి. పిల్లల కన్నా 7:50కి అనమాట స్కూల్ వచ్చేసి. కాబట్టి కొంచెం ముందుగానే వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇంక ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, వంట చేయడము అన్నీ కూడా. కాబట్టి కొంచెం ముందుగానే లేచేసాను. ఇలా పనులు ఉన్నప్పుడు ఒక హడావిడి లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసామంటే గిన ఎక్కువ టెన్షన్ లేకుండా కూడా పనులన్నీ కూడా టైంకి మనం పూర్తి చేసేసుకోవచ్చు కదా. చూడండి, ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా బాగుంటుంది. అందులో ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా చల్లగా అనిపిస్తుంది. ప్రొద్దున్నే వచ్చే గాలి చల్లగా అనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మా వారు కూడా వెళ్తూ ఉన్నారు. తన బండి వచ్చేసి సర్వీసింగ్ ఇచ్చారనమాట. అందుకే తను నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను డ్రాప్ చేస్తానంటే తను వచ్చేసి ఇంకా వద్దులే వేరే రమ్మన్నారనమాట. ఎదురు వచ్చేసి తన ఫ్రెండ్ని, వాళ్ళు ఇంకా ఎదురు వస్తున్నారు. మాకు ఈ షాప్కి ఇంటికి వచ్చేసి దాదాపు 1 కిలోమీటర్ ఏముండదు, అంతకంటే తక్కువే ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసి. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గేట్ క్లోజ్ చేసేసి ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి. ఇంకా నా లేవంగానే నా రొటీన్ అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఆల్రెడీ నైటే బట్టలన్నీ కూడా మిషన్కి వేసేస్తాను అనమాట. ఎప్పుడు కూడా నేను మార్నింగ్ ఎప్పుడు కూడా వేయను. ఎప్పుడు కూడా నైటే వేసేసుకొని లేచిన తర్వాత ఇలా బట్టలన్నీ కూడా ఆరేసుకుంటాను అనమాట. ఇంకా ఇలా డోర్ తీసి పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ అందరూ చేసుకునేది అందరూ రొటీన్లోనూ ఉంటుంది కదా. ఫస్ట్ లేవంగానే ఇలా తలంతా నీట్గా దువ్వుకొని ఏమొస్తాను చూడండి, క్లీన్ చేసుకొని ఫస్ట్ తలంతా దువ్వేసుకొని ఫస్ట్ ఇంకా మొహం కడుక్కొని నోరంతా నీట్గా పొక్కులు చేసేసుకొని వాటర్ తాగేస్తాను అనమాట. ఫస్ట్ రొటీన్ లేవంగానే చేసే పని ఇది అని చెప్పచ్చు. నీళ్ళు తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ బెడ్ అంతా కూడా సర్దేసుకోవాలి. ఇంకా బెడ్ సర్దేసి ఇంకా ఇంట్లో పనులు ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట. పిల్లల్ని లేపేయాలి. ఆల్రెడీ మనకి టైం 5:10 అయింది కదా, 5:30 5:40కే తెల్లారిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, అసలుకి టైం నిలబడదు, చాలా ఫాస్ట్గా అయినట్టు ఉంటుంది. ఇక నేను నైట్ వచ్చేసి కొంచెం తలనొప్పి ఇచ్చి వామిటింగ్ అయినట్టుంది అనమాట. అందుకే కొన్ని సామాన్లు అలానే వదిలేసాను. లేకపోతే మ్యాక్సిమం నేను నా వీడియోస్లో మీరు చూసినట్లయితే కానీ నైట్ టైం కిచెన్ నీట్గా సర్దేసుకున్న తర్వాతనే నేను పడుకుంటాను. ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ కడిగేసి పెట్టేస్తాను అనమాట. ఇవి కొన్ని కడగలేదు, అలానే పెట్టాను. పాపను కడగమంటే తనకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట. ఇంకా తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలనేసి నేను ఇంకా లేవంగానే నీట్గా సామాన్లన్నీ సర్దేసి బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట అన్నం చేయడానికి. చూడండి, ఇలా నీట్గా ఉంటే వంట చేయడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. లేకపోతే మెస్సీగా ఉంటుంది, వంట కూడా చేయబుద్ధి అవ్వదు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి 5:40 అవుతుంది అనమాట టైం వచ్చేసి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిన్నది వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, ఏమనుకోవద్దు. కొంచెం ఇబ్బంది అనిపిస్తే. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, అప్పుడే తెల్లారింది. 5:40కే టైం వచ్చేసి ఇంకా తెల్లారింది అనమాట. అప్పుడే ఇంక ఈ బట్టలన్నీ కూడా నీట్గా ఇప్పుడు ఆరేసేయాలన్నమాట. నేను నైట్ ఎందుకు వేస్తానంటే, మార్నింగ్ టైంలో ఎందుకు వేయనంటే, నైట్ వేసేసామంటే పడుకునేటప్పుడు మనకి ప్లస్ పాయింట్. మార్నింగ్ లేవగానే మళ్ళీ బట్టల పని ఉండదనమాట. ఫస్ట్ ఇంకా ఆరేసేస్తే ఒక పని అయిపోతుంది. లేదంటే ఇంక ప్రొద్దున పూటలు అయిందనుకోండి, ఇడ్చిన బట్టలు ముట్టుకొని మరి బట్టలన్నీ మిషన్కి వేయాల్సి వస్తుంది కదా. అంటే నా ఉద్దేశం ఏమంటే, మనము దీపం పెడతాం కదా, నేనైతే 2 పూటలా పెడతాను దీపము. కాబట్టి మనం ఏ టైంలో బట్టలు వేసినా మళ్ళీ ఇడ్చిన బట్ట ముట్టుకొని మళ్ళీ దీపం పెట్టాలంటే ఎందుకో నాకు మనసుకు ఒప్పదనమాట. 90% నేను నైట్ టైమే ఇలా మిషన్కి అనేది బట్టలు వేసేస్తాను అనమాట. ఇంకా ఇడ్చిన బట్టలు ముట్టుకుని పని ఏమి ఉండదు కదా. నైట్ ఇలా వేసేస్తే మార్నింగ్ లేవగానే ఇలా ఆరేసుకోవచ్చు చక్కగా. ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా కూడా నీట్గా కసువు చిమ్మేస్తున్నాను అనమాట. పిల్లల్ని లేపేస్తాను, ఇద్దరిని లేచి రెడీ అవ్వమని చెప్తున్నాను. ఇంకా టక ఫాస్ట్గా పనులన్నీ కూడా పూర్తి చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆ రోజు వచ్చేసి కర్రీ కూడా సింపుల్గా గోరుచిక్కుడు, అదే చౌడకాయలు అంటారు మా సైడు, గోరుచిక్కుడుతో ఇంకా కర్రీ చేసేస్తున్నాను. కుక్కర్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి కసువు అంతా ఊడ్చేసి నీళ్ళన్నీ చల్లేసాను అనమాట. చల్లేసి ఇంక ఇప్పుడు ముగ్గు పెట్టేస్తున్నాను. ముగ్గు వచ్చేసి నేను రిపీటెడ్గా వేసిన ముగ్గులే వేసుకుంటూ ఉంటాను. నాకేం పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు, నేర్చుకోవాలి ముగ్గులు వేయాలి మంచిగాను, పెద్ద ముగ్గులు అలా ఏమి ఉండదు. నాకు వచ్చిందని నీట్గా వేసుకోవడం అలవాటు అనమాట. పెద్ద పర్ఫెక్ట్గా మంచిగా వేస్తానని చెప్పాను, కానీ నాకు వచ్చినట్టుగా వేసుకుంటాను. పిల్లలు లేచారని చెప్పాను కదా, లేచి ఇంకా అలా నిద్రమత్తంగా దిగలేదు వాళ్ళకి. అంటే ప్రొద్దున్నే టిఫిన్ హడావిడి ఏమి ఉండదు అనమాట. ఏమంటే అసలుకి పాలు బ్రెడ్, లేదంటే పాలు బిస్కెట్లు, లేదంటే నైట్ ఏమన్నా కర్రీస్ మిగిలిన అలా దోసపిండి రెడీగా ఉంటుంది, అలా అయిపోతుంది అనమాట ఫాస్ట్గాను. వాళ్ళు లేచి రెడీ అవ్వడమే నార్మల్ డేస్లో కూడా అంతే. అంటే మార్నింగ్ స్కూల్ టైంలో అలా ఉంటుందన్నమాట. అంటే మార్నింగ్ వెళ్ళేసి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తారు కదా భోజనానికి. కాబట్టి
పెద్ద హడావుడి అనిపిదు నాకైతే గిన. ఇంక ఇక్కడ ఇల్లంతా కూడా నీట్‌గా తడిబట్ట కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నేను రెడీ అయ్యేసి వచ్చేసాను. దీపం అయితే ఇంకా పెట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ కర్రీకి కుక్కర్ పెట్టేసామంటే ఈజీగా ఇంకా కుక్కర్ విజిల్కి వచ్చేలోపు మనం దీపం పెట్టేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏమంటే టైం చూడండి అప్పుడే వచ్చేసి 6:30, 6:40 అవుతుందనమాట. టైం పరిగెడుతుంది ఒక పక్క. నాకు అప్పుడే ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇంకా తప్పదు కదా, మా చిన్నది ఇంకా స్నానము బ్రష్ వేయమంటే అసలు వేయకుండా అలానే కూర్చుంది ఇంకాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కర్రీకి పెట్టేసిన తర్వాత వెళ్ళేసి ఇంకా దీపం అనేది పెట్టేసేయాలి. ఒక పక్క ఆల్రెడీ రైస్ పెట్టేసాను. ఈ ఎండాకాలంలో ఎంతమంది వేడి నీళ్ళతో స్నానం చేస్తారు చెప్పండి. చల్లగా మంచిగా చల్లగా మనం చల్లనీళ్ళతో స్నానం చేస్తే బాగా అనిపిస్తుంది మనసుకు కూడా. మా చిన్నది అస్సలు ఒప్పదండి. తనకి ఖచ్చితంగా వేడి నీళ్ళు ఉండాల్సిందే, అస్సలు స్నానం చేయరని చెప్తుంది. కాబట్టి తనకి నేను ఇంకా తనతో గొడవ పెట్టకనే ముందుగానే ఇంకా వాటర్ అనేది పెట్టేస్తాను. ఇంకా మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇద్దరు గొడవ పడతారు. ఎండాకాలం ఏంది ఇంత ఉడుకు పెడుతుంది, ఇప్పుడు నీకు వేడి నీళ్ళు కావాలని ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కొట్లాడుకునే బదులు మనమే పెట్టిస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా ఎందుకు పొద్దున్నే గొడవ అనేసి పెట్టేస్తాను అనమాట. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా, అలానే అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ఇంకా చౌడకాయ కర్రీకి వచ్చేసి ఇంకా టమాటోలు 2 ఆనియన్స్ అండి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. చౌడకాయలని ముందు రోజు ఒలిచి పెట్టుకున్నాను అనమాట. ప్రీ ప్లాన్డ్గా ఉంటాను అనమాట. ఇలా ఏందన్నా నాకు పనులు ఉన్నప్పుడు మార్నింగ్ లేవగానే ఏం వంట చేయాలి, ఎలా ఏమనేసి ముందుగానే ప్రీ ప్లాన్డ్గా నేను ఫిక్స్ అవుతాను అనమాట. కాబట్టి అదే వేళనే వెళ్తాను కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా టైం అనేది మెయింటైన్ చేసుకుంటాను. ఇక్కడ పల్లీలు వేయిస్తున్నాను అనమాట ఈ చౌడకాయలకి. ఇందులోకి కొబ్బరికి బదులుగా పల్లీలతో చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నా దగ్గర కొత్తిమీర, వెల్లుల్లి అలాగే అల్లం పేస్ట్ ఉందనమాట. కాబట్టి ఇంకా నేను ఓన్లీ పచ్చిమిరపకాయలు అలాగే ఈ పల్లీలు కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. అంతే, ఏం లేదు ఇందులోకి. పల్లీలు కాస్త దూరగా వేయించేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ అన్నీ కూడా రెడీగా నీట్గా పచ్చిమిర్చి అన్నీ కూడా ఒలిచి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు మిక్సీలోకి వచ్చేసి పచ్చిమిర్చి, పల్లీలు కాస్త ఉప్పు వేసేసి మెత్తగా ఏం అవసరం లేదండి, ఫైన్ పేస్ట్ లాగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే కానీ కర్రీలోకి చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం రోట్లో దంచిన ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా మనం ఒట్టి కారం కాకుండా ఇలా పచ్చికారం వేయండి, చాలా బాగుంటుంది కర్రీకి వచ్చేసి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కుక్కర్కి పెట్టేసాను అనమాట. పెట్టేసి ఒక పెద్ద మంది కూరగరిట ఉంటుంది కదా, వాటితో మనం ఆయిల్ అనేది వేసేసి ఇందులోకి కొన్ని పచ్చసెనగపప్పు వేసేసాను. ఇక్కడ ఆల్రెడీ రైస్ వండేసాను అనమాట. వండేసి ఇంకా స్టవ్ కూడా కట్టేసి ఇక్కడ ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసాను అనమాట. వేసేసి ఇవి బాగా చిటపటలాడిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేయడమే. ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసేసి జస్ట్ అలా వీటిని కూడా ఫ్రై చేసేసుకొని మనకి ఇది బ్రౌన్ ఆనియన్స్ లాగా వచ్చే వరకు ఏం అవసరం లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట. ప్లేట్ పెట్టేసాను. ఇంకా ప్లేట్ తీసి చూస్తే చక్కగా మనకి ఆనియన్స్ అన్నీ మగ్గిపోయి ఉన్నాయన్నమాట. ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు కూడా, ఆ టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసేయడమే. ఇంకా వేసేసి ఇది కూడా సేమ్ అంతే ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టేసామంటే మనకి చక్కగా ఒక 2 నిమిషాలకి టమాటాలు అన్నీ కూడా మగ్గిపోతాయి అనమాట, మంచిగా మెత్తగా అయిపోతాయి. ప్లేట్ తీసి చూసాను చూడండి, మనకి చక్కగా టమాటాలు అన్నీ కూడా ఉడికిపోయాయి అనమాట. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఒలిచి పెట్టుకున్నాం కదా చౌడకాయలు, ఈ చౌడకాయలను కూడా ఇందులోకి వేసేసి చక్కగా మనం మసాలా ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదిను, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చికారము అలాగే ఉప్పు వేసి ఇందులో గ్రైండ్ చేశాను కదా ఆ పేస్ట్ అంతా కూడా వేసేసి ఈవెన్గా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఒక 2 నిమిషాలు జస్ట్ ప్లేట్ పెట్టేస్తామంటే చక్కగా ఇది మగ్గుతుంది అనమాట. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని ఇందులోకి మనకి సరిపడాగా వాటర్ వేసేసుకొని కుక్కర్కి పెట్టేసుకోవడమే అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. రైస్ లేకి, ముద్దలేకి, చపాతీలకి, వేటి లేకన కూడా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. కొబ్బరికి బదులు పల్లీలు వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వాటర్ వచ్చేసి ఎక్కువ ఏం అవసరం లేదండి, జస్ట్ అది కాస్త మనకి మునిగే వరకు ఇలా కనిపిస్తూ మునిగే వరకు వేస్తే సరిపోతుంది అనమాట. వాటర్ ఎక్కువ పట్టదు ఇందులోకి. ఒకసారి టేస్ట్ చెక్ చేస్తున్నాను, ఆల్రెడీ నాకు అంత పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు అన్నీ కూడా. ఇందులోకి ఇంకా మిగిలిన మసాలాలు ఏం అవసరం లేదు, గరం మసాలా
మసాలా అంట ఇవంట ఏమీ అవసరం లేదనమాట. చక్కగా ఇలా వేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ మనం ఒక 2 విజిల్స్ పెట్టేస్తామంటే చక్కగా ఉడికిపోతుందనమాట. ఇంకా టైం చూసారు కదండి, 7:25 అయింది. దీపం కూడా పెట్టేస్తానమాట. ఆల్రెడీ కర్రీ అంతా రెడీ అయింది. పిల్లలు ఒక పక్క తింటూ ఉన్నారనమాట. ఇంకా నేను వీడియో వచ్చేసి ట్రైప్యాడ్కి సెట్ చేసి కెమెరాని వీడియో తీసేంత టైం లేదనమాట. నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా వీడియో అనేది షూట్ చేసేసాను. కర్రీ అంతా నీట్గా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది పల్లీలతో చేసాం కాబట్టి మనము అయ్యని వెంటనే కాస్త ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటే మధ్యాహ్నం కానీ నైట్కి కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది కర్రీ. లేదంటే అదొక రకమైన స్మెల్ వస్తుంది పల్లీలు వేసాం కాబట్టి. ఇక నేను ఆల్రెడీ ఒక బౌల్లోకి కొంచెం తీసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడ పిల్లలు కూడా తింటూ ఉన్నారు. చాలా హడావిడిగా అనిపించింది అనమాట. నా మార్నింగ్ 5 to 7:30 అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.